Hello everyone, in this video I am going to tell you the current affairs 23rd and 24th April. 23rd ఏప్రిల్ని ఏ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము అంటే వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే. వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే 23rd ఏప్రిల్ని వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ డేకి 2024లో థీమ్ ఏంటంటే రీడ్ యువర్ వే. అండ్ 24th ఏప్రిల్ని ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే నేషనల్ పంచాయతీ రాజ్ డే. నేషనల్ పంచాయతీ రాజ్ డే 23rd వచ్చేసి వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే. దీనికి థీమ్ ఏంటంటే రీడ్ యువర్ వే. అండ్ 24th ఏప్రిల్ వచ్చేసి నేషనల్ పంచాయతీ రాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఓపెన్ ఏఐ, ఇది ఒక టూల్ కదా. ఓపెన్ ఏఐకి రీసెంట్గా ఓపెన్ ఏఐ కంపెనీకి రీసెంట్గా ఒక ఎంప్లాయీ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఆమె ఎవరంటే ప్రజ్ఞా మిశ్రా. ఇండియాలో ఫస్ట్ ఎంప్లాయీ ఈ కంపెనీకి ఎవరంటే ప్రజ్ఞా మిశ్రా. నెక్స్ట్ ఒక చెస్ టోర్నమెంట్ జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే కెనడాలో జరిగింది. కెనడాలో జరిగిన చెస్ టోర్నమెంట్లో క్యాండిడేట్స్ అనేది చెస్ టోర్నమెంట్ 2024లో ఎక్కడ జరిగిందంటే కెనడాలో జరిగింది. దీనికి యంగెస్ట్ ప్లేయర్ విన్ అయ్యేది ఎవరంటే గుకేష్. ఇక్కడ జరిగిన క్యాండిడేట్స్ అనే టోర్నమెంట్లో గుకేష్ అనే ఆయన యంగెస్ట్ ప్లేయర్ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ ఒక 2 కంట్రీస్లో ఇండియాకి సంబంధించిన 2 ఫేమస్ బ్రాండ్స్ని అయితే బ్యాన్ చేయడం. అక్కడ ఏంటి అంటే సింగపూర్ అండ్ హాంకాంగ్లో ఇండియాకి సంబంధించిన 2 బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మసాలా బ్రాండ్స్ వచ్చేసి ఎవరెస్ట్ అండ్ ఇంకొకటి ఎండిహెచ్. ఎవరెస్ట్ అండ్ ఎండిహెచ్ ఈ 2 బ్రాండ్స్ని ఇందులో ఏవో పెస్టిసైడ్స్ గ్యాసెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇథైల్ ఆక్సైడ్. ఈ గ్యాస్ ఎక్కువ ఉందని చెప్పి సింగపూర్ అండ్ హాంకాంగ్లో ఈ ఎవరెస్ట్ అండ్ ఎండిహెచ్ని రీసెంట్గా బ్యాన్ అయితే చేశారు. నెక్స్ట్ భగవాన్ మహావీర్ జయంతిని అయితే రీసెంట్గా 2025 బర్త్ యానివర్సరీ. ఎవరి బర్త్ యానివర్సరీ అది అంటే భగవాన్ మహావీర్. దీన్ని ఎక్కడ సెలబ్రేట్ చేశారు ఇది అంటే న్యూఢిల్లీలో సెలబ్రేట్ చేశారు. దీనికి పిఎం మోడీ అటెండ్ అయ్యారు కాబట్టి సో ఈ న్యూస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2050th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహావీర్ జయంతి. దీన్ని మహావీర్ జయంతి అంటే ఎక్కడ సెలబ్రేట్ చేశారంటే న్యూఢిల్లీలో. ఎవరు అటెండ్ అయ్యారంటే పిఎం మోడీ అటెండ్ అయ్యారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్స్కి ఇలాంటి అవార్డ్స్ ఇస్తుంటాయి కదా. అక్కడ రీసెంట్గా వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2024 ఎవరికి ఈ అవార్డు వచ్చింది అంటే మహమ్మద్ సాలెం. ఈ మహమ్మద్ సలీంకి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఏంటి ఆ ఫోటో, ఏ ఫోటోకి అవార్డు వచ్చిందంటే ఒక పాలస్తీనియన్ ఉమెన్ తన నీస్ని హగ్ చేసుకుని ఉన్నట్టు ఒక ఫోటోగ్రాఫ్ అయితే ఉంటుంది. దానికి ఈ వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు వచ్చింది. ఆ ఫోటో ఎవరు పిక్ చేశారు అంటే మహమ్మద్ సలీం అనే అతనుకి అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఒక కార్ కంపెనీ అయితే ఉంటుంది సిట్రోన్. ఇది ఏ కంట్రీది అంటే ఫ్రెంచ్.
ఫ్రెంచ్ కార్ కంపెనీ. దీనికి ఇండియా బ్రాండ్ అంబాసిడర్ అయితే అపాయింట్ అయ్యారు. ఎవరు అంటే ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని అపాయింటెడ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఫ్రెంచ్ కార్ కంపెనీ సిట్రాన్. ఓకే. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇంటెలిజెన్స్ బ్యూరోకి స్పెషల్ డైరెక్టర్ అయితే అపాయింట్ అయ్యారు. ఎవరు అపాయింట్ అయ్యారు అంటే స్వప్న తివారీ. స్వప్న తివారీ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దిస్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఓకే. నెక్స్ట్ ఆర్యభట్ట అవార్డ్ అనేది ఒకటి రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఈ ఆర్యభట్ట అంటేనే మ్యాథ్స్కి రిలేటెడ్ అయిన ఏం కాదు. ఆర్యభట్ట అవార్డు ఎవరికి వచ్చిందంటే పావులూరి సుబ్బారావు అనే అతనికి వచ్చింది. పావులూరి సుబ్బారావు. ఇతను ఎవరు అంటే మామూలుగా ఇస్రో ఇలాంటి వాటికి స్పేస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో స్పేర్ పార్ట్స్ని వాటిని అంతా డెవలప్ చేసేది ఒకటి ఉంటుంది. ఇది అనంత్ టెక్నాలజీస్. అనంత్ టెక్నాలజీస్ అనే కంపెనీ యొక్క సిఇఓ అండ్ ఫౌండర్ ఎవరు అంటే పావులూరి సుబ్బారావు. తనకి ఏ అవార్డు వచ్చిందంటే ఆర్యభట్ట అవార్డ్స్ అనేది రీసెంట్గా వచ్చింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హౌస్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు మినిస్టర్ ఆఫ్ ఫ్యామిలీ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ హౌస్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. వన్ సెకండ్. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నట్టు కొంతమంది వాటికి సంబంధించి ఒక యూనిక్ ఐడి ఉండాలి అని ఇంట్రడ్యూస్ చేస్తారు. అది నోటో ఐడి. ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది అంటే జెన్యున్గా జరుగుతున్నాయా లేదంటే ఏమన్నా అందులో ఫ్రాడ్ ఉంటుందా అలాంటి పట్టుకొని ఇంకా కొంతమంది ఆర్గాన్స్ డొనేట్ చేస్తుంటారు కదా లివింగ్ ఉన్న వాళ్ళు, వాటికి సంబంధించిన ఒక యూనిక్ ఐడి ఉండాలని మినిస్టర్ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇది దాని ఏంటంటే నోటో ఐడి. ఇంకా నెక్స్ట్ ఇవి నవరత్న మహారత్న స్టేటస్. ఒక కంపెనీ యొక్క టర్న్ ఓవర్ మోర్ దెన్ ఎంత ఉంటే ఆ ప్రాఫిట్స్ని బట్టి వాటికి ఏ స్టేటస్ అని ఇచ్చింది. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్. ఈ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అయితే రీసెంట్గా నవరత్న స్టేటస్ వచ్చింది. నవరత్న ఇవి యాక్చువల్గా 3 ఉంటాయి: మహారత్న, నవరత్న, మినీరత్న. ఈ మినీరత్నకి ఏదో కొన్ని సంథింగ్ ఇన్ని క్రోడ్స్ దాటితే మినీరత్న స్టేటస్ వస్తుంది. నెక్స్ట్ నవరత్న, నెక్స్ట్ మహారత్న. ఈ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అయితే రీసెంట్గా నవరత్న స్టేటస్ అని వచ్చింది. ఇలా అలా రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ కొంత అమౌంట్ వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వెస్ట్ ఏషియాలో అయితే ఫస్ట్ రేడియో బ్రాడ్కాస్ట్ హిందీలో వెస్ట్ ఏషియాలో ఏ కంట్రీలో ఫస్ట్ హిందీలో రేడియో బ్రాడ్కాస్ట్ అయితే చేశారు అంటే కువైట్. ఇలా ఎక్కడైనా కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కువైట్ అని వచ్చింది. నెక్స్ట్ మీరుకి కంట్రీస్ యొక్క ఏది పిఎం కానీ ప్రెసిడెంట్ కానీ ఇలాంటివన్నీ ఇలా జస్ట్ నేమ్ వచ్చినప్పుడు ఒకటి కరెన్సీ కానీ ఇలాంటివన్నీ చూసుకోండి. ఇక్కడ కువైట్ వచ్చింది కాబట్టి కువైట్ క్యాపిటల్ ఏంటి అంటే కువైట్ సిటీ. నెక్స్ట్ ఇక్కడ ఇది కరెన్సీ వచ్చేసి దినార్. ఇలా ఏదైనా ఒక కంట్రీ కానీ స్టేట్ కానీ అలా వచ్చినప్పుడు దాని యొక్క క్యాపిటల్ కానీ సీఎంస్ కానీ పిఎం కానీ ప్రెసిడెంట్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకోండి. ఇక్కడ వెస్ట్ ఏషియాలో ఏంటి ఫస్ట్ వచ్చింది అంటే హిందీకి సంబంధించి ఫస్ట్ రేడియో ఎక్కడ వచ్చింది అంటే వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కడ అంటే కువైట్లో. నెక్స్ట్ డిఆర్డిఓ వాళ్ళు ఒకటి డెవలప్ చేశారు. ఆ డిఆర్డిఓ వాళ్ళు ఏం డెవలప్ చేశారు అంటే ఇండియాస్ ఫస్ట్ లైటెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని అయితే వీళ్ళు డెవలప్ చేశారు. జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి.
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇండియాస్ ఫస్ట్ లైటెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు ఎవరు అంటే డిఆర్డిఓ. డిఆర్డిఓ డిఫెన్స్ రీ సంథింగ్ ఏదో వస్తుంది, నాకు కూడా 1 సెకండ్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే ఫస్ట్ బుల్లెట్ ప్రూఫ్ దాన్ని అయితే డెవలప్ చేస్తారు. నెక్స్ట్ చిత్తరాయి అనే ఫెస్టివల్ని ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే తమిళనాడులో సెలబ్రేట్ చేస్తారు. తమిళనాడులో మదురై ఉంటుంది కదా, మదురై మీనాక్షి టెంపుల్ ఫేమస్. అక్కడ చిత్తరాయి ఇది ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ని ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే తమిళనాడు స్టేట్లో మీనాక్షి టెంపుల్లో చిత్రాయి అనే ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జస్ట్ తమిళనాడు స్టేట్ క్యాపిటల్ చెన్నై చిత్రాయి అలా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మీనాక్షి రివర్ ఇది ఏ టెంపుల్? ఈ టెంపుల్ ఏ నది ఒడ్డున ఉందంటే వైగాయ్. ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ చెప్తున్నా. ఓకే, దిస్ ఇస్ టుడే కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ 25th and 26th కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.